నా అందరికి నమస్తే. ఈరోజు శనివారం కాబట్టి మా వాడు సముద్రం ఈత కొట్టడానికి అయితే వచ్చినాడు. నేను కూడా వీడియో తీసిన చూడండి. ఈ పిల్లల కొడుకులు స్పీడ్ బోట్ ఎట్టపోతాండ్రు కోటి పిల్లలు. ఏమైనా కువైట్ లైఫే. నేనైతే పార్కింగ్లో కారు పెట్టేసి వీడియో తీద్దామని చెప్పేసి ఇటు వచ్చేసిన. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి లొకేషన్ అయితే నేను వీడియో తీసి పెట్టిన. ఒకసారి చూడండి. ఇది చూడండి, ఇది రెస్టారెంట్ హోటల్. ఇట్లా కొంచెం ముందుకు పోతే గ్రీన్ ఐస్ లైన్ అండి లోపలికి ఉంది. ఆ లోపలికి అయితే మనం అయితే పోలేము. అది మొత్తం కోవిటీలు ఉంటారు అక్కడ. డబ్బులు కూడా చాలా ఎక్కువ అవుతుంది, మనం అంత పెట్టలేము. ఇది చూడండి మొత్తం ఎంత బాగా నీట్గా అయితే చేసిండ్రో. ఇది ఇప్పుడు డెవలప్ చేసిండ్రు, ఇంతకుముందు అయితే లేదు, చాలా దరిద్రంగా ఉండేది. ఇప్పుడిప్పుడే మొత్తం ఈ బీచ్ వారంపడి చాలా దూరం అయితే ఉంది. ఆ బీచ్ వారంపడి మొత్తం డెవలప్ చేస్తున్నారు అనమాట. ఈ పెట్రోలు ఇంకా కొన్ని సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి బీచ్లో అభివృద్ధి చేద్దామని చెప్పి డెవలప్ చేస్తున్నారు. ఇటు లోపల పోతే గ్రీన్ ఐస్లాండ్ లోపలైతే మా వాడు చెప్తారు కదా, మా పిల్లోడు లోపల పోతారు కదా, ఎక్సలెంట్గా అయితే ఉందంట. సర్ఫింగ్ చేసేది ఇంకా అవేవో మనకి తెలియదు, లోపలైతే భలేగా ఉందంట. ఆ ఎదురుగా వచ్చి స్పీడ్ బోట్ రెంట్కి అయితే ఇస్తారు. అది మొత్తం అక్కడ ఈ కోటి పిల్లలు పోయి రెంట్కి తీసుకొని ఆ స్పీడ్ బోట్లలో పోతుంటారు. అది చూడండి మొత్తం అంతా అదే. ఇది చూడండి భలే కట్టిండి. ఇది అయితే కనుక మొత్తం లోపలికి చాలా దూరం అయితే ఉంది. ఈ కువైట్లో ఈ బీచ్ సముద్ర వారంపడి అయితే కువైట్ ఉంది, చాలా తీర ప్రాంతం ఉంది కువైట్ వారంపడి. కానీ వీళ్ళు డెవలప్ చేయడం లేదనమాట. ఎందుకంటే డబ్బులు అయితే మస్తుగా ఉన్నాయి, ఏం అవసరం అన్నట్టుగా వదిలిపెట్టిండ్రు. కానీ ఇప్పుడైతే కొంచెం బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. ఈ బీచ్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి చాలా బాగా అయితే చేస్తున్నారు. చూడండి ఇది వచ్చేసి చూడండి మొత్తం సముద్రం, అంత సముద్రమే. డెవలప్ చేసినాక చాలా అయితే ఉంటుంది. ఈ సముద్రంలో చాలా తక్కువ ఈదులాడేది కువైట్లో అయితే. ఎవరైనా ఈదులాడరు మళ్ళీ ఎందుకో. అక్కడ అదో ఆ చిన్న చిన్న గ్రీన్ ఐస్లాండ్ ఉంటాయి కదా, అక్కడ పోయి ఇదిలాడతారు అన్నమాట. లోపల బాగుంటుంది, అక్కడ ఇదిలాడతారు. ఏదేమైనా ఇట మన ఇండియాలో ఉంటే మన వాళ్ళు గమ్ము ఉంటారు, పోయి దూంకరు, ఎంజాయ్ చేస్తారు. ఈ కువైట్ చాలా చిన్న దేశము. అట్లే దీనికి ఒక సైడ్ అంతా సముద్రము, ఇంకో సైడ్ ఇరాక్ అయితే అవి ఉన్నాయి. మొత్తం ఎడారి అంతా ఉంది, చుట్టుపక్కలంతా చాలా ఎడారి అయితే ఉంది. ఇది ఇప్పుడిప్పుడే కొంచెం డెవలపింగ్ అయితే చేస్తున్నారు. ఇది చూడండి, ఇది కువైట్ సిటీ. ఈ కువైట్ సిటీ మెయిన్ కువైట్కు, మిగతా పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేవైతే. ఈ కువైట్ సిటీ ఇది వచ్చేసి కువైట్లోనే చాలా పెద్ద బిల్డింగ్ అది. ఇది వచ్చి సౌదీ ఎంబసీ, దాని పక్కన మన ఇండియా ఎంబసీ కూడా ఉంది. ఇది చూడండి మొత్తం రోడ్ నెంబర్ 25 అని ఇక్కడ ఉంది. ఆ రోడ్డుకు పక్కలే ఉంటుంది మొత్తం. ఇది నంపటి సముద్రం ఉంది. చూడండి మొత్తం పార్కింగ్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ అన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. ఇవన్నీ మొత్తం హోటల్స్కి, ఇవి షాపింగ్లు అయితే ఉంటాయి. చూడండి చక్కగా ఎట్లా ఉన్నాయో, చాలా చిన్నగా చాలా హైట్ ఉంటాయి. చూడండి ఎట్లా కడతాండ్రో. మరి ఈ కింద ఫౌండేషన్ కూడా చాలా బలంగా అయితే ఏమి ఉండదు, చాలా లోపలికి తీసి వీళ్ళు ఫౌండేషన్ వేస్తారు. ఇది చూడండి, ఈ కువైట్లో ఎక్కువ మందికి సొంతంగా పడవలు, ఓడలు అయితే ఉంటాయి. వీళ్ళు హాలిడే వచ్చినప్పుడు ఆ పడవలు తీసుకుపోయి సముద్రం మీద 1 రోజు 2 రోజులు అట్లే దాంట్లో అన్ని అక్కడే ఉంటారు. సూపర్ లగ్జరీ బోట్స్ అయితే వీళ్ళకి ఉంటాయి, సొంతంగా ఉంటాయి. అట్లే ఫిషింగ్ చేసేవాళ్ళు, స్పీడ్ బోట్స్లలో పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు ఎక్కువ స్విమ్మింగ్ అయితే ఈ సముద్రంలో చేయరు. ఈ మన ఎందుకో మరి వీళ్ళు ఎక్కువ ఇళ్ళలో స్విమ్మింగ్ పూల్ అయితే చాలా మటుకు అయితే, చాలా ఇళ్ళలో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. దాంట్లో అయితే చూడండి. అట్లే ఇక్కడ షిప్పింగ్ ఉందన్నమాట, హార్బర్ షిప్పింగ్. ఇది కూడా చాలా చిన్నదే. ఇది చూడండి పెద్ద పెద్ద పడవలు అయితే పోతున్నాయి ఈ సముద్రం మీద. చాలా పెద్ద పెద్ద పడవలు అయితే ఇంకా రవాణా తీసుకుని, సరుకు తీసుకుని వచ్చుంటాయి, పోతూ ఉంటాయి. చూడండి 2-3 పోతున్నాయి. ఈ ఈ గల్ఫ్ కంట్రీలు ఎక్కువ సముద్ర తీరం వారంపడి అయితే ఉన్నాయి. సౌదీ అయితేనేమి, దుబాయ్ అయితేనేమి, ఖతర్, ఇంకా బహ్రెయిన్, ఇవన్నీ చాలా అయితే ఇంకా ఆ సముద్రం వారంపడే ఉన్నాయి. ఈ ప్రస్తుతానికైతే ఇంకా ఇది దుబాయ్ అయితే ఇంకా చాలా వేగంగా అభివృద్ధి డెవలప్ అవుతుంది. చూడండి మొత్తం ఇవి ఖర్జూరపు చెట్లు అయితే కనుక ఖచ్చితంగా రోడ్లకు మధ్యలో కానీ రోడ్ల పడితే కనుక వేస్తారు. ఇవే వాటర్ లేకుండా పండిటంటే ఈ ఖర్జూరపు చెట్లే, దీనికి నీళ్ళు అవసరం లేకుండా పండుతాయి. ఎప్పుడు వారానికి ఒకసారి అయితే నీళ్లు పడతారు. చూడండి మొత్తం ఇవన్నీ దీంట్లో పడవలు ఉన్నాయి. చూడండి స్పీడ్ బోట్స్లలో పోతున్నారు. చూడండి ఈ పడవలన్నీ పోయి వాళ్ళు ఫిషింగ్ చేస్తారు అనమాట. తెల్ల అన్ని పడవలు అవి అక్కడే అదే చేపలు పట్టుకుంటూ ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఇవి వచ్చేసి కువైట్ టవర్స్ 2. దాని పక్కనే మొత్తం కువైట్ సిటీ అంతా ఇదే ఉంది. ఇది కువైట్ సిటీ చాలా దగ్గరలో ఉంది. చూడండి ఇప్పుడైతే ఇంకా బాగా డెవలప్ అయింది. ఇట్లుంటే మన ఇండియా వాళ్ళు ఊరుకుంటారా? ఉదయాన్నే పోయిన రాత్రి అంతా అక్కడ సముద్రంలో ఉండరు. కానీ ఇక్కడ పెద్దగా స్విమ్మింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపరు కువైట్ వాళ్ళు. మన ఇండియా వాళ్ళకైతే వేరే సాట ఉంది స్విమ్మింగ్ పూల్, అక్కడ పోతారు. చూడండి ఇది మొత్తం ఎంత కువైట్ సిటీ, మెయిన్ కువైట్ సిటీ. వీళ్ళు ఎక్కువ దేనికి తినడానికి అయితే ఇంకా ఇంపార్టెంట్ ఇస్తారు. పెద్ద పెద్ద మంచి హోటల్స్, రెస్టారెంట్ అయితే కువైట్లో ఉన్నాయి. తిండికి ఎక్కువ, అలాగే బట్టలకు ఎక్కువ. చాలా డబ్బు ఖర్చు పెట్టేది కువైట్లో దానికంటే బట్టలకు, తిండికి. ఇవన్నీ పడవలు చూడండి. అట్లే ఇద్దరు కువైట్ వాళ్ళు స్పీడ్ బోట్లో
చూడండి ఎట్లా వస్తున్నారు, నువ్వు ముందు పోతావా నేను ముందు పోతా అని పెద్ద పోటు మొగల మాదిరి ఇద్దరు. చూడండి ఎట్లా వస్తున్నారు, ఇల్లు వచ్చి 2-3 సార్లు కింద పడిండు కానీ వాళ్ళకేం కాదు. కింద పడ్డా కూడా ఆ బోట్ అట్లా ఆగిపోతుంది. ఒక లాక్ ఉంటుంది, ఆ లాకు ఓపెన్ అయ్యి అట్నే పడవ కింద పడ్డా కూడా ఏం కాదు, ఆగిపోతుంది. చూడండి ఇద్దరు, వీళ్ళ లైఫే లైఫ్. వీళ్ళు డబ్బులు అయితే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు అయితే ఉంటాయి. వీళ్ళ జీతాలు కూడా అట్లే ఉంటాయి. వాళ్ళు చేసి చిన్న పని అయినా కూడా జీతాలు అయితే వేల దినాలలో ఉంటాయి. అంత డబ్బు ఒకరి దగ్గర ఉంది. చూడండి ఎంత స్పీడ్ అయితే పోతారో స్పీడ్ బోట్స్లలో వీళ్ళు. ఇవి రెండుకి అయితే ఇచ్చారు, ఇక్కడ పక్కన 2 ఉంటాయి, 2కి ఇచ్చారు. 5 కనపడి వచ్చేసి గ్రీన్ ఐస్ ల్యాండ్ అదే, దాని లోపల బాగుంటుంది. మా పిల్లోడు పోయిండు. ఈ కోవిడ్ ఏదైనా కూడా వీళ్ళు లగ్జరీ లైఫ్, ఎందుకంటే ఇదే చూడండి చాలా స్పీడ్ అయితే పోతారు. చూడండి చాలా స్పీడ్ బోట్స్, మొత్తం స్పీడ్ బోట్స్ చూడండి. దాంట్లో ఎవరైతే ఈదలాడట్లే కానీ ఈ స్పీడ్ బోట్స్లోనే ఎక్కువ అయితే పోతాండ్రు. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం అన్నీ అవే. చూడండి మళ్ళీ స్పీడ్లో పోతారు వీళ్ళు. ఇది కోవిడ్ ఒక విషయం, ప్రస్తుతానికి అయితే బాగా డెవలప్ అవుతుంది. చూడండి ఎంత స్పీడ్ పోతాండ్రో. ఇవి ఎట్లయినా పోవచ్చు దీనిపైన, ఎట్లా తిప్పినా ఏమీ కానీ కాదు ఇది. అందులో సముద్రం చాలా తక్కువ లోతు ఉంటుంది, దగ్గరే కాబట్టి. దూరంగా అయితే లోపు అయితే ఉంటుంది, దగ్గర కాబట్టి ఏం కాదు. మేమైతే మాకు ఎప్పుడన్నా చూడాలనిపిస్తుంది, ఈ పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ మేము ఇంట్లో డ్రైవరం కాబట్టి పిల్లలు ఎక్కడ పోతున్నారు కాబట్టి మాకు కూడా మేము చున్నీకైతే మాకైతే వీలు ఉంటుంది, ఇంట్లో వాళ్ళకైతే ఏమి వీలు ఉండదు. ఇదే గ్రీన్ ఐలాండ్, మా వాళ్ళు లోపల పోతారు. ఈ కోవిడ్లో చాలామంది అయితే దాని లేకపోతారు, లోపల స్విమ్మింగ్ చేయడానికి అయితే బాగుందంట. ఇది వచ్చిన కోవిడ్ పిల్లలు మొత్తం స్విమ్ చేస్తాండ్రు. ఇవన్నీ స్పీడ్ బోట్లో పోతాండ్రు. ఈ కోవిడ్లో ఎక్కువ బీచ్ పోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపారు. ఇక అలాగే కోవిడ్లోకి సపరేటు, ఈ ప్రవాసులకు అయితే సపరేట్ ఉంటుంది బీచ్లు, సపరేట్ ఉన్నాయి. ఇది వచ్చేసి చూడండి భలే చాలా చున్నీకి అయితే బాగా అందంగా ఉంది. ఈ పారాచూట్తో కింద పడవ కట్టి పారాచూట్ లాక్కొని పోతాండ్రు. ఇద్దరేమో పైన దాంట్లో కూర్చున్నారు. ఇవి ఇట్లా చాలా లొకేషన్లు అయితే చాలా ఉన్నాయి కోవిడ్లో, మంచిటే. ఈ సముద్రం వారంపడే వచ్చే రెస్టారెంట్, ఆ బోట్ అయితే లాక్కొని పోతుంటే ఆ పారాచూట్ పోతూ ఉంటుంది, కింద బోట్ ఉంటుంది. అది ఎంత స్పీడ్ పోతుంటే పైన అంత స్పీడ్గా పోతూ ఉంటుంది. ఇది మొత్తం అంతా కోవిడ్ సిటీ. ఇది చూడండి కార్లు ఎంత బాగా నీట్గా తయారు చేసిండ్రో. ఇది ఈ కోవిడ్ బీచ్లో అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మంచి వీడియోల కోసం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.